ఇంత పిల్లడు ఉండేవాడండి దేవానంద్. సైలెంట్ పర్సన్ అనమాట. నాకు ఇప్పటికీ జ్ఞాపకం. హాఫ్ ప్యాంట్ షర్ట్ వేసుకున్నాడు, గల్లగల షర్ట్లు, ఇస్త్రీ. ఇదే వాడి పోజ్ అంతా. ఏం మాట్లాడేవాడు కాదు. ఎవరికేసారి ఇలా చూస్తుండేవాడు. ఫైనల్గా ఒకరోజు ఏమొచ్చి మా డిఎస్పి కృపవరం గారు రెండవ అమ్మాయికి పెళ్ళి ఏంటంటే పెద్దల్ని అడిగాను. నాకు నా వైఫ్కి బ్రదర్ అనమాట, కజిన్ బ్రదర్ డిఎన్ కుమార్. ఎవరు పెళ్ళికొడుకు అంటే మీకు తెలిసేటండి బాగా దేవానంద్ మాకు ఇద్దరు ఉన్నారు. గుర్రాలేడు ఒకడు. ఏ దేవానంద్ అంటే బ్యాంక్ అని. అప్పుడు నాకు అర్థమైపోయింది ఈ దేవానంద్ అని. తర్వాత ఈ ఫొటోస్ పంపించాడు అని పెట్టినప్పుడు. వీళ్ళ అబ్బాయి వీడికంటే ఎంత పొడవున్నాడండి. ఆయన సర్ప్రైజ్డ్ అనమాట చూసి. మరి కూతురు డాక్టర్ అండి. నాకు చెప్పాను కదా, ఈ ఫోటోలు చూసిన తర్వాత నాకు అసూయ, నాకు ఎందుకు కూతురు లేదనే బాధ. అది దేవానంద దేవుడు బాగా దీవించాడండి. ఆ కృపావరం గారిని బట్టి వీడు మాకు చుట్టం కూడా అవుతాడు, రిలేటివ్ కూడా అవుతాడు. కనుక ఈ సమయంలో తమ్ముడు సాక్ష్యం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మొదటిగా దేవుని వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఇంతటి మంచి చక్కని సహవాసము ఏర్పాటు చేసిన అన్నకు మరి ప్రత్యేక నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వీళ్ళరా మరి ఈ దినం కొరకు అన్న గ్రూప్లో నన్ను యాడ్ చేసిన దగ్గర నుంచి కూడా ఐఎమ్ సో యాంగ్జైటీ టు సీ ఆల్ ఆఫ్ యూ. ఎందుకంటే మరి వదిన గారు చెప్పినట్లుగా మేము సండే స్కూల్ దినాలు 83, నా 10th క్లాస్ 83. సో అప్పటి నుంచి అప్పటి వరకు సండే స్కూల్లో క్రమంగా వస్తూ మరి ఎప్పుడైతే 10th పాస్ ఇంటర్మీడియట్కి వచ్చామో 83 అనేటప్పటికి వెంటనే యవనస్తుల్లోనికి మనల్ని యాడ్ చేయడం జరిగింది. మరి క్రిస్టియన్ ఎండివర్ సిఈ ఉంటూ యవనస్తుల కూడికలో ఉండడం, మరి దీన వీళ్ళందరితో కూడా ఉండడం. మరి నేను రియల్గా ఆ దినాలన్నీ కూడా వెంటనే నాకు జ్ఞాపకం వచ్చి ఈ దినాన్ని ఎలాగైనా సరే, ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ వర్కింగ్ డే అయితే నేను ఖచ్చితంగా ఆ రోజు సెలవు పెట్టైనా సరే జాయిన్ అవ్వాలి అనే తీర్మానం. లక్కీగా మరి అన్నయ్య సెకండ్ సాటర్డే పెట్టడం, నాకు బ్యాంకులో సెలవు దొరకడం కూడా మీ అందరితో కలిసి ఈ విధంగా సహవాసంలో కలిసి ఉండడానికి బట్టి దేవుని వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. పిల్లరా చాలా పిరికివాడిగా అస్సలు మాట్లాడే స్థితి ఏమాత్రం కూడా లేని చాలా భయం నాకు. మరి ముందు నుంచి కూడా దేవుని యొక్క వాక్యంలో మరి అన్నాలు నడిపిస్తూ ఉంటున్నాం. ప్రార్థన వచ్చినా రాకపోయినా ప్రార్థనలో కూర్చోమనేవారు, ప్రార్థన నాకు ఒక అంశం ఇచ్చి ప్రార్థన చేయమనేవారు. ఏమాత్రం అసలు కొద్దిగా కూడా అంటే ఐఎమ్ గుడ్ పర్సన్, మంచివాడిని, నేనేమి వెకిలిగా తిరిగి డిసిప్లిన్ పర్సనే కానీ బట్ దేవుళ్ళు ఎదగడానికి మరి మొట్టమొదటిగా మరి తల్లి సంఘమైనటువంటి కల్వరి బాప్టిస్ట్ చర్చ్, అదేవిధంగా ఆ సమయంలో మరి అన్న వదిలిన డైరెక్షన్లో మేము ప్రార్థనలో ముందుకు వెళ్ళడానికి నిజంగా ఇప్పుడంటే ఆల్నైట్ ప్రేయర్స్ అని రకరకాలుగా జూమ్ కాల్స్ అని ఉంటాయి. కానీ ఆ రోజు ఖచ్చితంగా ఫ్రైడే మరి ప్రేయర్ లిటరల్గా వచ్చి ఎక్కడ మరి వదిన చెప్పినప్పుడు ఆ మాటలు మళ్ళీ నాకు ఆ సీన్ అంతా గుర్తొచ్చింది. ప్రతి ఒక్కరు కూడా యూ హ్యావ్ టు నీల్ డౌన్. మరి ఎవరైనా సరే పెద్దవాళ్ళు అన్నవాళ్ళు మోకరించి, లిటరల్గా మోకరించి. ఈరోజు ప్రజెంట్ జనరేషన్ మోకరించాలంటే చాలా చాలా కష్టం, చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళ మోకాలు కూడా వంగే పరిస్థితి లేదు. ఆ యొక్క భయం అన్న ఓన్లీ భక్తి ఒకటే మొదట ఇంట్రడక్షన్ ఫస్ట్లో చెప్పారు. భక్తి ఒకటే సరిపోదు, కానీ భయంతో కూడిన భక్తి ఉన్నప్పుడు మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తాడని ఆ మాట మరి నిజంగా మా అందరి జీవితాల్లో కూడా అది నెరవేరే. మరి ఆ దినం చేసిన ప్రార్థన, ఆ దినం చేసిన మమ్మల్ని స్పిరిచువల్ గైడెన్స్లో ఒకటి చెప్తున్నాగా, ఒకటి ఆత్మలో వర్ధిల్లను కూడా మిగతా అన్ని విషయాల్లో మొదట ఆ యొక్క రైట్ వేలో మమ్మల్ని రైట్ టైంలో మరి డైరెక్ట్ చేశారు. మరి అందుని బట్టి మరొకసారి నేను అన్నయ్యలకు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఎందుకంటే నేను ఒకసారి నేను కొన్ని రాసుకొని వచ్చి నేను సబ్బవరం, అనకాపల్లి ఆ ప్రాంతాల్లో మరి అవుట్ రీచ్ క్యాంపులకు వెళ్తున్నప్పుడు అన్న వాళ్ళతో పాటు కొద్దిమంది కూడా ఉన్నాం. ఆ రోజు నేనేమి మరి గాయకుడిని కానీ సువార్త ప్రకటన ఏం చేయలేను, కానీ బట్ పెట్రోమాక్స్ లైట్లు అప్పుడు చక్కగా ఉండేవి. సో వెన్ యూఆర్ గోయింగ్ ఫర్ అవుట్ రీచ్ క్యాంప్ వీ హ్యావ్ టు మేక్ ఇట్ రెడీ. ఆ ఆయిల్ గీల్ అంతా రెడీ చేసి వెళ్ళడం, ఆ సువార్త పెట్రోమాక్స్ లైట్ల మధ్య నేను అనుకుంటూ ఉంటాను. నా పిల్లలకు కూడా చెప్తూ ఉంటాను, నేను సువార్త పరిచర్యలో చిన్నగా నేను పార్టిసిపేట్ చేశాను. అదేంటంటే పెట్రోమాక్స్ లైట్ ఎవరైనా పెద్దవాళ్ళు వెళ్ళినప్పుడు నేను మొయ్యడం వరకే. ఒక్క పెట్రోమాక్స్ లైట్ మోస్తేనే, అంటే పరిచర్యలో చిన్నగా నీవు ఇన్వాల్వ్ అయితేనే దేవుడు ఎంతగా మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు. కాబట్టి నువ్వు చేసే పని ఎంత గొప్పదని కాదు, కానీ చేసే పని నమ్మకంగా చేయాలి అనేది మరి ఆ దినాల్లో అన్నయ్యలు నేర్పించడాన్ని బట్టి నిజంగా నేను పాట పాడి అందరితో ముందుగా ఉండేవాడిని. జస్ట్ మనం ఏదో ఎక్స్పోజ్ అవ్వాలని కనపడాలని కాదు, కానీ ప్రతి సండే స్కూల్లో కూడా మరి నాన్నగారు వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా మరి డాక్టరేట్లో వర్క్ చేస్తుంటున్నప్పుడు నాన్నగారు చర్చకి ఎప్పుడు కూడా సండే స్కూల్ మిస్ అవ్వడానికి వీల్లేదు.
ఏదో కారణాన్ని బట్టి ఉండిపోయినా సరే సండే స్కూల్ సమయానికి వెళ్ళాల్సిందే. ఆ నాన్నగారు వాళ్ళు కూడా మరి ప్రారంభ ప్రార్థనలో ఉండాలి. అటెండెన్స్ ఈజ్ నాట్ ఎన్ ఇంపార్టెంట్. చర్చికి ఏదో టైంలో వచ్చి ఏదో వెళ్ళిపోవడం కాదు. మరి బాల్య దినాల్లో నాకు అది నేర్పించారు కాబట్టి ఐ వాంట్ టు బి ఫస్ట్ ఓపెనింగ్ ప్రేయర్లో నేను ఉండాలి. అదర్వైజ్ బెటర్ టు బి ఎట్ ద హౌస్. అదేది ఆ బాల్య దినాల్లో 10th క్లాస్ ఇంటర్మీడియట్ దినాల్లో అది నా జీవితంలో బాగా నాటుకుపోయింది. అందుకోసమే నేను 9:30 అనేటప్పుడు కూడా నేను 9:30కి జస్ట్ కార్ ఆపి నేను నాన్నకి ఫోన్ చేశాను. టాటా మోటార్స్ కనబడుతున్నాను కానీ వెంటనే ఆపోజిట్ బిల్డింగే నాన్న అని చెప్పేసి నేను ఫస్ట్ టైం రావడం. సో ఆ విధంగా గైడెన్స్ ఏమంటే ఈరోజు మరి ఆ దినాల్లో అది నాకు నేర్పించిన దాన్ని బట్టే నేను ఆ సమయాన్ని పాటించడానికి ఈరోజు దేవుడు నాకు కృప చూపించాడు. పిల్లలు మరి నేను సాక్ష్యం 83లో నా 10th క్లాస్ అయింది, 85 ఇంటర్మీడియట్, 88 గ్రాడ్యుయేషన్ అయింది. అప్పటి వరకు కూడా కలవరి బాప్టిస్ట్ సంఘంలోనే ఉంటూ ఎక్కువగా జాన్సన్తో నాకు ఎక్కువ జాన్సన్ అండ్ కృపానంద్ వీళ్ళిరువురు నాకు ఎక్కువగా ఎందుకంటే నన్ను నడిపించడానికి ఆ మీటింగ్ అయినా ఏదైనా వెంటనే జాన్సన్ సైకిల్ మీద వచ్చి నన్ను తీసుకొచ్చి అల్లిపురంలో ఉండేవాళ్ళం మేము. అక్కడికి కృపానంద్ కూడా నన్ను బాగా గైడ్ చేసేవారు ఈ రావడాన్ని బట్టి. అక్కడికి వెళ్తున్నప్పుడు 88 గ్రాడ్యుయేషన్, 90 పీజీ అయింది, ఎంకామ్ కంప్లీట్ అయింది. ఆ సమయంలో మరి బ్యాంక్ ఎగ్జామ్లో రాసేటప్పుడు బిఎస్ఆర్బి అని ఉండేది బోర్డులో. అట్ ద ఏజ్ ఆఫ్ 24 ఐ బికమ్ ఎన్ ఎంప్లాయీ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ విజయ బ్యాంక్లో నేను క్లర్క్గా నేను జాయిన్ అవ్వడం జరిగిందండి. 2002లో ఐ గాట్ ఎ ప్రమోషన్. 2002 నుంచి మరి ఆఫీసర్గా ఉంటూ మరి 57 ఇయర్స్ నేను ఇప్పుడు నాకు 57 సంవత్సరాలు, 31 ఇయర్స్ బ్యాంకులో నాకు సర్వీస్. కాబట్టి దేవుడు ఎంతగా హెచ్చించడానికి కారణం ఏంటంటే దేవుని ఎడల నమ్మకంగా యథార్థంగా జీవించాలి. ఉన్న సమయాన్ని వీ షుడ్ నాట్ మిస్యూజ్ ద ఆపర్చునిటీస్. ఎందుకంటే మనకందరికీ కూడా అనేక సమయాలు వస్తూ ఉంటాయి, అనేక అవకాశాలు వస్తూ ఉంటాయి. మనకందరికీ కూడా వాక్యం అందించబడింది, మనకందరికీ కూడా ప్రార్థన ఎలా చేయాలో తెలుసు, మనకందరికీ కూడా దేవునిలో యథార్థంగా ఉండాలని తెలుసు. కానీ దాన్ని ఎవరైతే అబ్జర్వ్ చేస్తారో, ఎవరైతే దాన్ని అంగీకరిస్తారో అన్నోళ్ళు మరి వారి జీవితాల్లో వాళ్ళ లైఫ్ స్టైల్ మరి మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అది దట్ ఐ కెన్ విట్నెస్ దట్. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మరి అన్నలు అన్నయ్యలు వాళ్ళందరూ కూడా వారి జీవితాలు ఒక రోల్ మోడల్గా ఉంటూ ఎక్కువగా మరి హెన్రీ అనే కూడా ఆయన లైఫ్ కూడా అది ఇన్ఫ్లుయెన్స్. ఎందుకంటే మమ్మల్ని అక్కడికి ఆ యొక్క యూత్ రిట్రీట్లోనే మీటింగ్స్లోనే పాటలు పాడేటప్పుడు నేను పాటగాని కాకపోయినా ఆ క్వైర్తో పాటు వెళ్ళిపోవడం, అక్కడ ఏదో ఒకటి పోయడానికి. ఎందుకంటే నేను వెళ్తే ఆ పట్టుకోవడానికో దేనికోదాన్ని పనికొస్తాను అంతే. నేను పాటల్లోని గ్రూప్ సింగింగ్లో ఉండాలంటే ఉండాలరా 6 అంటే నేను ఎక్కడో ఉండేవాడిని. అంటే పాట నేను పాడలేను కాబట్టి. బట్ ఇన్వాల్వ్మెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ద మినిస్ట్రీ అనేది బాల్యదినాల్లో నాకు. అందుకోసమే నేను తణుకుకు వెళ్ళిన రకరకాల ఉద్యోగరీత్యా ఆయా సంఘాల్లో వెళ్తున్నప్పుడు కూడా అక్కడ మరి కేవలం వెళ్ళి వచ్చేవాడు కాకుండా అప్పుడప్పుడు కీర్తన ధ్యానం కానీ ప్రార్థనలు నడిపించడం కానీ ఇటువంటివి ఇన్వాల్వ్మెంట్ అనేది మరి అది నేర్చుకున్నది కేవలం మరి అన్న సహవాసంలో మరి కలవరి బాప్టిస్ట్ చర్చ్ దాన్ని వెనక ఉండి నడిపించిన దాన్ని బట్టి. అందరూ అంటారు ఏదో అక్కడ మన టర్మ్ ఉంటాం, ఒక 3 years 4 years ట్రాన్స్ఫర్ ఇచ్చి ఉంటాం, అక్కడ ఏదో సంఘానికి వెళ్ళి వచ్చి కానీ దట్ ఈజ్ నాట్ అది నాకు ఇష్టం కాదు. అది అక్కడ వెళ్ళి వచ్చేస్తే చాలామంది మెనీ పీపుల్ ఆర్ దేర్, మెనీ క్రిస్టియన్స్ ఆర్ దేర్. గాడ్ వాంట్స్ టు బీ ఇన్వాల్వ్ ఇన్ ద మినిస్ట్రీ. నీకు ఇవ్వబడిన పరిధిలో నీకు ఏ తలాంతులు, ఎందుకంటే మనకందరికీ కూడా ఆయా తలాంతులు దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి దాన్ని మనం దేవుని కొరకు వాడబడాలి. దేవుని కొరకు పెట్టుబడిగా పెట్టినప్పుడు మరి దేవుడు మనం ఎంతగానో హెచ్చిస్తారని నేను నా యొక్క జీవితంలో నేను అది అనుభవించాను. మరి 94 డిసెంబర్ 29న మరి అన్న చెప్పినట్లుగా కృపావరం గారి 2వ కుమార్తె శాంతారాణితో మరి నాకు వివాహం జరగడం. తర్వాత బ్లెస్డ్ విత్ ఎ సన్ అండ్ డాటర్ మరి పాప కృపా రేచల్ మరి బీడిఎస్ డాక్టర్గా వర్క్ చేస్తుంది హైదరాబాద్లో. తనకి మ్యారేజ్ అయిందండి, అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లో ఉంటున్నాడు. అదేవిధంగా నాకు బాబు మరి 99లో బాబు పుట్టాడు, స్టాన్లీ మోజెస్. వాడు ఈజ్ ద విప్రోలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లో ఉంటున్నారు. సో ఆల్ 3 are at హైదరాబాద్. నేను నా భార్య మాత్రమే నేను ఇక్కడ పిఎం పాలెం 2nd బస్ స్టాప్లో నేను ఉంటున్నాను. ఇది మరి పరిచర్యలో నేను 2017 18, 19, 20లో నేను రావాలి బ్యాక్కి. కానీ 20లో ఈ లోపు 19లో బ్యాంక్స్ అన్ని మెర్జ్ అవ్వడం వల్ల విజయ బ్యాంక్ని తీసుకుని వెళ్ళి విజయ బ్యాంక్ అండ్ దేనా బ్యాంక్ బోత్ బ్యాంక్స్ మెర్జ్డ్ విత్ బ్యాంక్ ఆఫ్ బరోడా. సో బ్యాంక్ ఆఫ్ బరోడా వెళ్ళిన తర్వాత అక్కడ పాలసీలు మారిపోయాయి. వీ హ్యావ్ టు స్టే ఫర్ 6 years ఇన్ అదర్ స్టేట్ అన్నాడు. సో ఐ హ్యావ్ టు మేక్ అనదర్ 3 years ఉండాలని అనుకున్నాను. కానీ దేవుని యొక్క చిత్తాన్ని ఉన్నప్పుడు మరి ఈ 2 బ్యాంకులు మాడిఫై చేసుకొని 4 years వరకు ఉంటే చాలన్నారు. మరి 99లో మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా మరి యేసు ప్రార్థనా సహవాసం మరి కృపావరం గారు వారి
చిన్న కొడుకు మాదే విజయ్ కుమార్ గారు ఆ సంఘానికి మరి నేను వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అంటిల్ మ్యారేజ్ వరకు కల్వరి బాప్టిస్ట్ చర్చ్. ఆ తర్వాత నేను ఆ సంఘంలో వెళ్ళడం. మళ్ళీ 2020లో మరి విజయ్ కుమార్ గారు కోవిడ్ వల్ల మరి మరణించడం. ఆ తర్వాత సంఘం మరి పాస్టమ్గా నడిపిస్తూ ఉంటున్నారు. ఎందుకంటే అంతకుముందు కూడా విజయ్ కుమార్ సంఘంలో యేసు ప్రార్థనా సహవాసంలో కీర్తన ధ్యానం కానీ అప్పుడప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి మరి పాస్టర్ గారు నన్ను ఎంకరేజ్ చేశారు. మరి అప్పుడు ఎంకరేజ్ చేసినప్పుడు నాకు పనికొచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే అన్నాళ్ళు మరి ఆ దినాల్లో వాక్యంలోని ప్రార్థనలో నడిపించడం, ప్రార్థనలో కనిపెట్టడం నేర్పించడం, అది నాకు ఆ దినాల్లో పరిచర్యలో కొద్ది సహకారులుగా ఉండడానికి ఉపయోగపడింది. 2020లో మరి ఆయన మరణించిన తర్వాత మరి కంటిన్యూ నాకు 21లో బై గాడ్స్ గ్రేస్ మరలా అగైన్ ఐ కేమ్ బ్యాక్ టు విశాఖపట్నం. ఎందుకంటే అది చెన్నై నుంచి ఎక్కడికైనా వేయొచ్చు వాళ్ళు, కానీ దేవునికి కృప చేత నా అవసరత మరి ఉందని ప్రార్థించినప్పుడు దేవుడు మరి నా ఆశను తీర్చి మరలా వైజాగ్లోనే పోస్టింగ్ రావడం జరిగింది. వచ్చినప్పుడు మరి యేసు ప్రార్థన సహవాసంలో మరి వారానికి ఒకసారి మరి వాక్యం తీసుకోవడానికి కూడా దేవుడి కృప చూపిస్తూ ఉంటున్నాడు. పరిచర్యలో పాల్గొనడానికి మరి నేను ఒక విషయం చెప్పాలి. గత 15 years నుంచి ఒక ప్రేయర్ సెల్ మార్నింగ్ 6 to 7 ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డినామినేషన్ 6 to 7 కొంతమంది ఒక 20 మంది అందులో మరి చాలామంది సుదర్శన్ రాయ్ గారు కూడా ఉన్నారు. చాలామంది డిఫరెంట్ డినామినేషన్ నుంచి మార్నింగ్ ప్రేయర్ జరుగుతూ ఉంటుంది. జూమ్ కాలేజ్ మొదట ఫిజికల్గా మేము కలిసేవాళ్ళం. ఆ తర్వాత ఈ కోవిడ్ పెట్టి తర్వాత ఆన్లైన్లో అవుతుంది. ఇప్పటికీ కూడా ఆ 6 to 7 ప్రేయర్ కంటిన్యూ అవుతుంది. నాకు మరి 6 గంటలకి నేను సిద్ధపడి ఆ ప్రార్థన కొరకు నేను లేవడం, అప్పుడప్పుడు ఒక 2 minutes 5 minutes డివోషన్ కూడా మరి ఎవరో ఒకరు తీసుకుంటూ ఉంటుంటాం. అది ఒక సంఘము ఒక డినామినేషన్ కాదు, కానీ దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ పార్టిసిపేట్ ఫ్రమ్ 6 to 7 కేవలం 1 hour మాత్రమే. తర్వాత ఎవరికి అందులో ఎంప్లాయీస్ ఉంటున్నారు, పాస్టర్స్ ఉంటున్నారు, అందరూ ఉంటున్నారు. అది కూడా అందులో కూడా నేను పాల్గొనడానికి కూడా దేవుడి కృప చూపించాడు. కాబట్టి దేవునిలో ఈరోజు మేమేమై ఉన్నామో అది దేవుని కృప మాత్రమే నేను ధైర్యంగా నేను చెప్పగలను. బిడ్డలు కూడా మరి వారు ఆశీర్వదింపబడి, ఆశీర్వాదం అంటే నాట్ ఓన్లీ ఫిజికల్ థింగ్స్ ఎక్స్టర్నల్ కాదు, కానీ వారు దేవునిలో బలంగా ఉన్నారు, సాక్షి జీవితాన్ని కలిగి ఉన్నారు. నేను అదే చెప్తా ఉంటాను. మీరు వాట్ ఎవర్ యూ మే బీ a doctor or engineer or collector, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఇఫ్ యూ లూజ్ యువర్ విట్నెస్ నథింగ్ ఎల్స్, ఇంకేమి లేనట్టే. ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ మరి ఆ బాల్య దినాల్లోని యవనస్తుగా ఉంటున్నప్పుడు వారు నేను 92లో నాకు జాబ్ వచ్చినప్పుడు నేను హైదరాబాద్ వెళ్తూ ఉంటున్నప్పుడు ట్రాన్స్ఫర్ ఆర్డర్ జాయినింగ్ ఆర్డర్ వచ్చింది 92లో. వెళ్తున్నప్పుడు కల్వరి బాప్టిస్ట్ సంఘ యూత్ వారు నాకు ఇచ్చిన ఒక మాట అది ఎప్పటికీ నేను స్టిల్ ఐ రిమెంబర్. మీరు ఎక్కడికి వెళ్ళినా యు ఆర్ రిప్రజెంటింగ్ కల్వరి బాప్టిస్ట్ చర్చ్. When your actions or whatever your witness will reveal the Calvary Baptist Church. సో నాకు అది భయం వేస్తుంది. వెంటనే ఒకవేళ నేనేమైనా తిరుగుబోతుగా త్రాగుబోతుగా అయిపోతే, నేను ఏదైనా ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే మా పేరెంట్స్కి ఒకవేళ చెడ్డ పేరు వస్తే దట్ ఈజ్ ఓకే, పిల్లలలో పాడైపోయారు అనుకోవచ్చు, కానీ అది నా సంఘానికి ఆ భయం, ఆ మాట మాత్రం నా జీవితంలో అది ఎప్పటికీ కూడా. నేను ఒక రిప్రజెంటేటివ్గా అంటే ఇప్పుడంటే కొద్దిగా వివాహం తర్వాత నేను జేపీఎఫ్కి నేను అటాచ్ చేయబడ్డాను, కానీ కల్వరి బాప్టిస్ట్ చర్చ్ మరి సండే స్కూల్ దినాల నుంచి అక్కడే ఉంది. కాబట్టి ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ఆ యొక్క సాక్ష్యాన్ని నేను పాడదలుచుకోవడం. ఆ మాట నా జీవితంలో ఉండిపోవడం వల్ల నేను ఎవరితో మాట్లాడినా నేను వెళ్ళే ప్రదేశాలు కూడా అది నా సంఘానికి చెడ్డ పేరు తాకూడదు. అదొక్కటి మాత్రమే నా జీవితంలో నాటుకుపోయి ఉండడం వల్ల నేను ఇప్పటివరకు కూడా మరి దేవునిలో నమ్మకంగా యథార్థంగా సాగడానికి అనేకుల ప్రార్థన అది ఊరకనే ఒట్టిగానే పోదని నేను నా జీవితంలో నేను అనుభవించాను. వెన్ వీఆర్ ప్రేయింగ్ ఫర్ సంథింగ్, ఎవరికొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు ప్రార్థించేవారు మన మధ్య లేకపోవచ్చేమో, కానీ ఆ ప్రార్థనలో దాని యొక్క ప్రతిఫలాన్ని మన బిడ్డలు మన పిల్లల తరాలు మరి చూస్తారని వారి దీవెనలు. ఈరోజు మనం ఎంత కల్ప్రిట్ అయిపోయి ఎంత మలినమైపోయిన సమాజంలో నీవు నేను దేవుని కొరకు నమ్మకంగా ఉంటున్నామంటే అది మన శక్తి మన బలం కాదు, కానీ కేవలం మన పితరుల ప్రార్థన, సంఘ ప్రార్థన, అదేవిధంగా సహవాసం అనేది. నేను మరొకసారి నేను మీ అందరితో ఈ విధంగా నేను సాక్ష్యం చెప్పడానికి దేవుడు నిజంగా ఆయన చేతిలో పడ్డవాడు అన్న చెప్పినట్లుగా ఆ మాట మనం ఆయన వారము ఆయన చేతిలో ఉన్నాం. కాబట్టి ఎవడు కూడా మనల్ని అపహరించడానికి ఎవరికి అవకాశం లేదు. మరి ఆ మాటను మనం తీసుకుంటూ మరి ఇంత మంచి సమయాన్ని ఈ విధంగా మరి ఏర్పాటు చేసిన అన్నకు మరొకసారి నేను ప్రభుపేట వందనాలు తెలియజేసి నా మాటలు ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.